గొర్రెలు నడిచే నడవడి వేరు, మేకలు నడిచే నడవడి వేరు. గొర్రెలకు కాపరి ముందెళ్తాడు, మేకలకు కాపరి వెనకెళ్తాడు. కారణం ఏంటి అంటే గొర్రెలు కాపరిని వెంబడిస్తాయి, మేకలు కాపరిని వెంబడించవు. విచ్చలవిడిగా తిరుగుతాయి, ఇష్టం వచ్చిన ఆహారాన్ని భుజిస్తాయి, గోడల మీదకి ఎక్కుతాయి, దారిలో అస్సలు నడవు, ఆ పక్క ఈ పక్క ఆ వంక ఈ వంక వెళ్తూ ఉంటాయి. ఒక సరైన పద్ధతి ప్రకారం అవి వెళ్ళవు గనక కాపరి ఎనుకుండి వాటిని సరైన మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే గొర్రెలు అలా కాదు. గొర్రెలు అయితే కాపరి వెంట వెళ్తాయి, అవి వెంబడిస్తాయి. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అవి ప్రయాణమే వెళ్తాయి. ఎక్కడ మేయమంటే అక్కడ మేస్తాయి. ఒక పద్ధతిగా తింటాయి, ఒక పద్ధతిగా కూర్చుంటాయి, పడుకుంటాయి. ఒక పద్ధతిగా నీళ్లు తాగాలన్నా అలజడులు ఉన్న నీళ్లు తాగవయి. మంచిగా శాంతికరమైన జలములు ఎక్కడైతే ఉంటాయో ఆ నీళ్లు మాత్రమే అవి తాగుతాయి. అలాంటి ప్రదేశాలలో కూడా కాపరి గొర్రెలను నడిపిస్తాడు. గొర్రెలను ఏ విధంగా అయితే ప్రశాంతమైన ప్రదేశాలకు కాపరి నడిపిస్తాడో అదేవిధంగా యేసు ప్రభువు కూడా తన ప్రజల్ని నడిపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 27-28 వాక్యాల్లో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చువాడను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. దేవుడు నడిపించినట్లుగా మనం నడిస్తే చాలా మంచిది. మన వెనకాల దేవుడు రావద్దు, దేవుని వెనకాల మనం వెళ్ళాలి. అది మనకు చాలా మంచిది.